హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయా భవనం 3వ భాగం కథ చెప్పుకుందాం. భవనం లోపలికి భటుడు తీసుకువచ్చిన యువకుడు రాజును చూడగానే చేతులు జోడించి గౌరవంగా నమస్కరించాడు. రాజు ఆ యువకుణ్ణి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూశాడు. ఆ యువకుడి వేషధారణ సాధారణంగా ఉన్నప్పటికీ అతని చూపులలో అసాధారణమైన రాచఠీవి గాంభీర్యము స్పష్టంగా కనిపించాయి. ఆ యువకుణ్ణి గురించి అంతకుముందు సేనాధిపతి చెప్పిన మాటలలో ఎంతో నిజముందని రాజు గ్రహించాడు. అంతలో సేనాధిపతి, ఈ యువకుడే మన యువరాణిని వెతికి తీసుకురావటానికి అనుమతి కోరి వచ్చాడు అన్నాడు. రాజు ఆ యువకుడితో, నీ పేరేమిటి? నువ్వెవరువు? మా సైనికులు నలుదిశలకు వెళ్ళి యువరాణిని వెతికి వచ్చారు. మరికొందరు పొరుగు రాజ్యాలకు కూడా వెళ్ళి ఉన్నారు. నువ్వు ఒంటరిగా యువరాణిని వెతకటానికి వెళతానంటున్నావు. అది నీ ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ యువరాణిని చూసినా నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగాడు. ఆ యువకుడు చేతులు జోడించి, మహారాజా, ఏటా యువరాణి జన్మదిన సందర్భంగా జరిగే ఊరేగింపును నేను మా తల్లి చూసేవాళ్ళం. అందువల్ల నేను యువరాణి గారిని సులభంగా గుర్తించగలను అన్నాడు. ఇంతకు నువ్వెవరన్న సంగతి చెప్పనే లేదు అన్నాడు రాజు. మహారాజా, నా పేరు మహేంద్రనాథుడు. రాజధాని నగరానికి కొద్ది దూరంలో ఉన్న దేవి ఆలయ సమీపంలో నేను మా తల్లి ఉంటున్నాము. మా తల్లి రోజు పూలు కోసి మాల కట్టి దేవి ఆలయానికి సమర్పిస్తూ ఉంటుంది. నా 3 ఏళ్ల వయసులో మా తండ్రి మరణించాడు. అప్పటి నుంచి మా ఆలనా పాలన మా పినతండ్రి గారే చూసేవారు. అయినా మా పినతల్లి హఠాత్తుగా చనిపోవటంతో మా పినతండ్రికి జీవితం మీద విరక్తి పుట్టి మమ్మల్ందరినీ వదిలి ఎటో వెళ్ళిపోయాడు. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి నా సంపాదనతోనే నేను మా తల్లి జీవిస్తున్నాము అన్నాడు ఆ యువకుడు వినయంగా. రాజు తల పంకించి, అయినా నువ్వు తలపెట్టిన కార్యం సులభమైనది కాదు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అన్నాడు. నిజమే మహారాజా, అవన్నీ బాగా ఆలోచించుకునే వచ్చాను. నేను యువరాణి గారిని వెతుకుతూ వెళితే తిరిగి రావటానికి కొన్ని రోజులు పట్టవచ్చు. అక్కడ ఎదురయ్యే కష్ట నష్టాల గురించి నాకు భయం లేదు. అయితే అంతవరకు ఇక్కడ నా తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకోవటానికి నేను తప్ప మరొక దిక్కు లేదు. అందుకే ఈ విషయాన్ని సేనాధిపతికి ముందే తెలియచేశాను అన్నాడు మహేంద్రనాథుడు. అవును, సేనాధిపతి ఆ విషయం నాకు ముందే చెప్పాడు. ఆ సంగతి మేము చూసుకుంటాము. నువ్వు ఈ కార్యంలో విజయం సాధించావంటే నిన్ను గొప్ప బహుమతులతో సత్కరించగలము. ఇంకేదైనా కోరిక ఉంటే ఇప్పుడే చెప్పు అని అడిగాడు రాజు. ఎటువంటి బహుమతిని ఆశించి గాని నేను ఈ పనికి పూనుకోలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవటం ప్రతి పౌరుడికి కర్తవ్యం కాదా? నాకు రాజధాని సమీపాన అరణ్య ప్రాంత పరిసరాలు బాగా తెలుసు. అందుకే యువరాణిని వెతకటానికి మీ అనుమతి కోసం వచ్చాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగే, నీ కోరికను అంగీకరిస్తున్నాను. ఎప్పుడు బయలుదేరతావు అని అడిగాడు రాజు. రేపే బయలుదేరతాను మహారాజా. అయితే అని ఆగాడు మహేంద్రనాథుడు. ఏమిటి అన్నాడు రాజు. ఉగ్రసేనుడు కూడా ఏమిటి అన్నట్లు మహేంద్రనాథుడి కేసి చూశాడు. మహారాజా, నేనైతే యువరాణి గారిని గుర్తుపట్టగలను. అయితే మీ అనుమతితోనే నేను యువరాణిని వెతకడానికి వెళ్ళానని ఆమెకు తెలియచేయటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మహేంద్రనాథుడు. మహారాజా, యువరాణికి ఆనవాలుగా ఏదైనా ఇచ్చి పంపడం అంత క్షేమం కాదు. ఎందుకంటే అది మార్గ మధ్యంలో కనిపించకుండా పోవచ్చు. దాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు అన్నాడు ఉగ్రసేనుడు. రాజు ఉగ్రసేనుడితో, నిజమే, నాకు అలాగే అనిపిస్తున్నది అని మహేంద్రనాథుడి కేసి తిరిగి, యువరాణి కుడి భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉన్నది. అది నాకు మహారాణికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. నువ్వు యువరాణిని చూసినప్పుడు ఈ మాట చెప్పావంటే ఆమె నిన్ను మేం పంపినట్లు గుర్తించగలదు. అయితే నువ్వు ఈ సంగతి 3వ మనిషికి చెప్పకూడదు, జాగ్రత్త అని హెచ్చరించి మీ తల్లి సంరక్షణ బాధ్యతలు సేనాధిపతి చూసుకుంటాడు. కాబట్టి నువ్వు రేపే నిశ్చింతగా బయలుదేరవచ్చు. యువరాణిని గురించిన శుభవార్తతో
నువ్వు జయప్రదంగా తిరిగి రావాలని మేమందరము ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి ఆసనం మీద నుంచి లేచి అంతఃపురం కేసి బయలుదేరాడు. సేనానాయకుడు, సాయంకాలం మీ తల్లిని వెంట తీసుకునిరా, మిగతా ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం అన్నాడు. మహేంద్రనాథుడు అక్కడి నుంచి ఇంటికి చేరేసరికి అతని తల్లి సాయంకాలం పూజకు పూలమాలలు సిద్ధం చేస్తున్నది. అమ్మా, నేను రాజుగారిని దర్శించి వచ్చాను అన్నాడు. వీరసేన మహారాజుగారినా? నిజంగానా? రాజాస్థానంలో ఉద్యోగంలో చేరావా ఏం అని అడిగింది తల్లి ఆనందాశ్చర్యాలతో. ఉద్యోగంలో తర్వాత చేరుతాను. ఇప్పుడు నేను యువరాణి గారిని వెతకటానికి రాజుగారు అనుమతినిచ్చారు అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణిని వెతకటానికి నువ్వు వెళుతున్నావా? ఆమెను ఎక్కడని వెతకగలవు? ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళటం క్షేమమవుతుందా? అయినా నువ్వు వచ్చే వరకు ఇక్కడ నన్ను చూసుకునే వాళ్ళెవరు అన్నది తల్లి విచారంగా. విచారించవద్దు. యువరాణి గారి ఆచూకీ తెలుసుకొని నేను క్షేమంగా తిరిగి రాగలను. అంతవరకు నీ సంరక్షణ బాధ్యతలు రాజుగారే చూసుకుంటారు. ఈరోజు సాయంకాలం మనం సేనాధిపతిని కలుసుకున్నామంటే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి అని తల్లికి ధైర్యం చెప్పి ఓదార్చాడు మహేంద్రనాథుడు. సాయంకాలం కొడుకు వెంట తనను చూడటానికి వచ్చిన మహేంద్రనాథుడి తల్లితో సేనాధిపతి ఉగ్రసేనుడు సాదరంగా, అమ్మా, మీ కుమారుడు ఈ కార్యంలో విజయం సాధించి రాజకుటుంబానికి, రాజ్య ప్రజలకు ఆనందాన్ని కలిగించగలడనే అనిపిస్తున్నది. అతడు తిరిగి వచ్చే వరకు మీ సంరక్షణ చూసుకునే బాధ్యత నాది. మీకు రాజభవనం నుంచి రోజు 3 పూటలు భోజనం వస్తుంది. మీకు తోడుగాను మీ అవసరాలు చూడటానికి ఒక సైనికుడి భార్యను పంపుతాను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీ కుమారుణ్ణి వెళ్ళిరమ్మని నిండు మనసుతో ఆశీర్వదించండి అన్నాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు మహేంద్రనాథుడి కేసి తిరిగి, మీ తల్లిని గురించిన విచారం ఇక నీకు వద్దు. అరణ్యంలో పశ్చిమ దిశ నుంచి వెతకడం ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుందని వాచస్పతాచార్యులు సెలవిచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకో. రాజుగారు చెప్పిన విషయం కూడా మర్చిపోవద్దు. రేపు పొద్దున్నే బయలుదేరి క్షేమంగా వెళ్ళి విజయం సాధించుకునిరా అన్నాడు. తల్లి కొడుకులు తృప్తిగా అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరారు. మరునాడు తెల్లవారుజామునే లేచి మహేంద్రనాథుడు తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొంది ఆమె కట్టి ఇచ్చిన అన్నం మూటనెత్తుకొని సరోవరం కేసి నడిచాడు. సారస సరోవరం మధ్య ఉన్న విడిది భవనాన్ని అతడెన్నడూ దగ్గర్నుంచి చూడనే లేదు. అతడు ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యం చెందాడు. సరోవర పరిసర ప్రాంతాలను కలియ చూశాడు. చిన్న రేవు దగ్గర ఒక పడవ కనిపించింది. పడవ సమీపంలోని చెట్టు నీడలో కూర్చొని ఉన్న పడవవాడు మహేంద్రనాథుణ్ణి చూడగానే లేచి నిలబడి చేతులు జోడించి, బాబూ, తమరు రాజభవనం నుంచి వస్తున్నారా అని అడిగాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణి గారిని గురించి మంచి కబురు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను బాబు. యువరాణి గారు వచ్చినా లేదా ఫలానా చోట ఉన్నదని తెలిసినా విడిది భవనంలో ఉండే పరిచారిక మళ్ళీ రాజభవనం చేరవచ్చు. ఆమె ఒక్కతే బిక్కుబిక్కుమంటూ విడిది భవనంలో ఉంటున్నది. పగటివేళ ఒకళ్ళిద్దరు పరిచారికులు వచ్చి భోజనం ఇచ్చి వెడుతున్నారు. ఆ తర్వాత ఆ ముసలిది ఒక్కతే దిగులుతో కూర్చొని ఉంటున్నది బాబూ. అందుకే అడిగాను అన్నాడు పడవవాడు. ఇంకా యువరాణి గారి జాడ తెలియలేదు. ఆమెను వెతకడానికే నేను బయలుదేరాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగా, చాలా సంతోషం. అయితే ఒకటి మాత్రం నిజం బాబూ, ఆ దుర్మార్గులు ఆమెను ఈ రేవు గుండా అపహరించుకొని వెళ్ళలేదు. సరోవరం నుంచి మరేదో మార్గం ఉండి ఉండాలి అన్నాడు పడవవాడు. ఇప్పుడు సరోవరం చుట్టూ తిరిగి వెలుపలికి మార్గం ఏదైనా కనిపిస్తుందేమో చూస్తాను. అరణ్యంలోకి ఏదైనా మార్గం ఉన్నట్లు కనిపిస్తే ఆ దారి గుండా నా ప్రయాణం సాగిస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు మహేంద్రనాథుడు. మీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వెళ్ళిరండి అన్నాడు పడవవాడు. మాయాభవనంలో వృద్ధ పరిచారిక కమల పోలికలతో ఉన్న స్త్రీ చెప్పిన విధంగా యువరాణి విద్యావతి ఒక తల్పం మీద పడుకొని కళ్ళు మూసుకున్నది. కానీ ఆమెకు ఎంతకూ నిద్ర పట్టలేదు.
తన తండ్రి హఠాత్తుగా వ్యాధిగ్రస్తుడయ్యాడని తనతో చెప్పి మోసంతో తనను ఇక్కడకు తీసుకువచ్చిన దుర్మార్గులు ఎవరై ఉంటారు? తన తండ్రికి శత్రువులై ఉంటారా? ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తూ ఇరుగు పొరుగు రాజ్యాలతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి అజాత శత్రువుగా పేరుగాంచిన తన తండ్రికి శత్రువులు ఎవరు? ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఎలాగైనా ఈ మాయాభవనం నుంచి బయటపడి తల్లిదండ్రుల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఆమె తెల్లవారుజామున నిద్రపోయింది. పరిచారిక కమల పోలికలతో ఉన్న వృద్ధశ్రీ మెల్లగా తట్టి లేపడంతో యువరాణి కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలియ చూసింది. గదిలోకి నీరెండ పడుతున్నది. తెల్లవారి చాలాసేపయిందని ఆమె గ్రహించింది. బాగా నిద్రపోయినట్టున్నావు అని అడిగింది వృద్ధశ్రీ. అవును అన్నట్లు తల ఊపి లేచి కూర్చుంటూ స్నానం చేయాలి అన్నది విద్యావతి. అంతా సిద్ధంగా ఉన్నది అంటూ దగ్గరలోనే ఉన్న స్నానం గదిని చూపించింది వృద్ధశ్రీ. విద్యావతి లోపలికి వెళ్ళి స్నానం చేసి తన కోసం అక్కడ చక్కగా మడతలు పెట్టి ఉంచిన దుస్తులు ధరించి వెలుపలికి వచ్చింది. అక్కడ ఇద్దరు పరిచారికులు తన దుస్తులు వంటివే ధరించి ఉండటం చూసి ఆమె అమితాశ్చర్యం చెందింది. వృద్ధశ్రీ విద్యావతికి వాళ్లను చూపుతూ, వీళ్ళు నీ అవసరాలు సమకూర్చడానికి వచ్చిన నీల, మాల అనే పరిచారికలు. నీకు ఏం కావాలన్నా వీళ్ళని అడగవచ్చు అన్నది. నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని అడిగింది విద్యావతి. ఉంటాను. లేదు లేదు, అది వేరే విషయం. నీకు అది అనవసరం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. నువ్వు నన్ను కానీ ఇతర పరిచారికలను కానీ ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు, తెలిసిందా అని హెచ్చరించి ఆ స్త్రీ వేగంగా వెలుపలికి వెళ్ళిపోయింది. ఉదయం భోజనం చేశాక యువరాణి విద్యావతి ఆ విశాలమైన గదిలోని ఒక కిటికీ సమీపంలో ఉన్న ఆసనంలో కూర్చున్నది. గది గోడలకు అడుగు నుంచి పై కప్పు వరకు కొంచెం కూడా ఖాళీ లేకుండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. 2 పెద్ద కిటికీల గుండా బయట ఉన్న ఉద్యానవనం అందంగా కనిపిస్తోంది. పరిచారికలిద్దరూ గదిలోని వస్తువులను, తెరలను చక్కగా సర్దటం ప్రారంభించారు. వాళ్ళు గదిలో ఒక వైపు నుంచి మరొక వైపుకు వెళుతూ ఉంటే అద్దంలో వాళ్ల ప్రతిబింబాలు రకరకాలుగా కనిపించసాగాయి. పరిచారికల వేషధారణ మాత్రమే కాదు, రూపురేఖలు కూడా తనలాగే ఉండటం గమనించి యువరాణి ఆశ్చర్యం చెందింది. మధ్యాహ్నానికి ఒక పరిచారిక యువరాణికి భోజనం తెచ్చి పెట్టింది. యువరాణి మౌనంగా భోజనం ముగించి వాళ్ళు చెప్పకముందే లేచి వెళ్ళి పరుపు మీద పడుకున్నది. ఒక పరిచారిక ఆమె దగ్గర నిలబడి మెల్లగా వింజామర వీచసాగింది. అలా సాయంకాలం వరకు ఇద్దరు పరిచారికుల్లో ఎవరో ఒకరు ఆమె వెంట ఉంటూనే ఉన్నారు. సాయంకాలానికి యువరాణి, ఉద్యానవనంలో విహారానికి వెళ్దాంరా అంటూ వృద్ధశ్రీ అక్కడికి వచ్చింది. విద్యావతి నెమ్మదిగా లేచి మౌనంగా ఆ స్త్రీ వెంట నడిచి ఉద్యానవనం చేరింది. అడవి నుంచి ఉద్యానవనం మీదుగా వీస్తున్న గాలి యువరానికి ఎంతో హాయిని కలిగించింది. ఆమె వెనకగా కొంతసేపు నడిచిన వృద్ధశ్రీ ఒకచోట కూర్చొని ఆమెనే గమనించసాగింది. విద్యావతి ఉద్యానవనంలో రకరకాల పువ్వులను, చెట్లను చూస్తూ కంబళి పరిచినట్లున్న పచ్చటి గడ్డి మీద చాలాసేపు నడిచింది. చీకటి పడుతూ ఉండగా ఇద్దరూ మళ్ళీ మాయాభవనం చేరారు. భవనంలో ప్రవేశించి కొంత దూరం ముందుకు వెళ్ళాక విద్యావతికి కిందటి రాత్రి పడుకున్న శయన గృహాన్ని దాటి వచ్చేశామా అనిపించింది. వృద్ధశ్రీ పక్కన ఉన్న తలుపు తెరిచింది. ఎదురుగుండా విశాలమైన గది కనిపించింది. కానీ అక్కడి తెరలు వేరొక రంగులో ఉండటం విద్యావతి గమనించింది. భోజనం ముగించి ఆమె అక్కడే పడుకొని ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. మర్నాడు తెల్లవారగానే లేచి ఆమె కిటికీ గుండా వెలుపలికి చూసింది. ఆమెకు ఉద్యానవనంలో వేరొక భాగం కనిపించింది. ఉద్యానవనంలోని మొక్కలు, పువ్వులు నిన్నటివిలాగా లేవు. విద్యావతి లేచి స్నానానికి వెళ్ళింది. మొదటి రోజులాగానే ఆమెకు కావలసిన దుస్తులు అక్కడ మడతపెట్టి ఉన్నాయి. స్నానం ముగించుకొని వెలుపలికి రాగానే అక్కడ వృద్ధశ్రీ మరి ఇద్దరు పరిచారికులు కనిపించారు. ఆ ఇద్దరు పరిచారికులు కూడా
యువరాణి ధరించిన దుస్తుల్నే ధరించి ఉన్నారు. వాళ్ళు కవలలుగా కనిపించడమే కాదు, వాళ్లలో తన పోలికలు కూడా కొంత ఉండటం విద్యావతి పసిగట్టింది. వీరి పేర్లు సురేఖ, సులేఖ. ఈరోజు వీళ్లే నీకు కావలసిన అవసరాలు సమకూర్చగలరు అని చెప్పి వృద్ధ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన దగ్గరికి వచ్చిన ఒక పరిచారికతో విద్యావతి, సురేఖ, నిన్నొక విషయం అడగనా అన్నది. నేను సులేఖను యువరాణి, ఏదైనా పానీయం తీసుకురమ్మంటారా అన్నది ఆ పరిచారిక. ఏదీ వద్దు, నువ్వు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నావా అని అడిగింది విద్యావతి సూటిగా. లేదు యువరాణి, ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నది సులేఖ. అలాగా, మరి అంతకు పూర్వం ఎక్కడ ఉండేదానివి అని అడిగింది విద్యావతి. ఇంటి దగ్గరే యువరాణి అన్నది సులేఖ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నా భవనానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాతో పాటు వస్తావా అని అడిగింది విద్యావతి. ఇది కూడా మీ భవనమే యువరాణి, యజమాని కోరినంతకాలం మీరిక్కడే ఉంటారు. ఆ తర్వాత ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళవచ్చు. అయితే అది ఎప్పుడు ఎక్కడికి అన్న విషయాలు మాత్రం నాకు తెలియవు అన్నది సులేఖ. అలాగా అని అంతటితో ఊరుకున్నది విద్యావతి. ఆ తర్వాత ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. మధ్యాహ్నం భోజనం చేసి విద్యావతి కునుకు తీయటానికి తల్పం మీదకి చేరి దూరంగా నిలబడి ఉన్న పరిచారకుని చూసి, సులేఖ, ఇక్కడికి వచ్చి నా పక్కన కూర్చో, నిన్నొక విషయం అడగాలి అన్నది. యువరాణి, నేను సురేఖను అంటూ దగ్గరికి వచ్చింది ఆ పరిచారిక. అలాగా, మీరిద్దరూ ఒకేలాగా ఉండటం వల్ల మీ పేర్లు తారుమారైతున్నాయి. ఇంతకు మీరిద్దరూ కవలలే కదా అని అడిగింది విద్యావతి. కాదు యువరాణి, అసలు మేము తూబుట్టువులం కూడా కాదు అన్నది సురేఖ. మీరెంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు అని అడిగింది విద్యావతి. 1-2 నెలలుగా అన్నది సురేఖ. ఇంత పెద్ద భవనంలో మీ ఇద్దరే ఉంటున్నారా అని అడిగింది విద్యావతి ఆశ్చర్యంగా. నిన్న మీకు పరిచర్యలు చేయటానికి నీలా మాలా వచ్చారు. ఈరోజు మేము వచ్చాము. రేపు ఎల్లుండు ఆ తర్వాత వేరెవరో వస్తారు. మాలాగే ఇక్కడ ఇంకా కొందరు పరిచారికులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ నేను చూడలేదు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అన్నది సురేఖ. మరి ఇక్కడ పురుషులెవరూ లేరా? మీ యజమాని ఉన్నాడు కదా అని అడిగింది విద్యావతి. ఉన్నారు, కానీ పురుషులు దూరంగా విడిగా ఉంటారు. మా ఛాయలకు కూడా రారు. యజమాని ఎప్పుడో గాని రాడు. ఇంతవరకు నేను మా యజమానిని చూడలేదు. సరే యువరాణి, మీకు నిద్రకు వేళయింది అంటూ సురేఖ విద్యావతి పడకను సిద్ధం చేసి ఆమె పడుకోగానే పైన పట్టు వస్త్రం కప్పి దూరంగా వెళ్ళి కిటికీ దగ్గర ఉన్న చిన్న ఆసనంలో కూర్చున్నది. సాయంత్రం విద్యావతి నిద్ర లేచేసరికి ఆమెను విహారానికి తీసుకువెళ్ళడానికి వృద్ధశ్రీ అక్కడ సిద్ధంగా ఉంది. తను విహారానికి వెళ్ళేటప్పుడు వృద్ధశ్రీ తప్ప మరొకరు రావటం లేదు. వృద్ధశ్రీ కూడా తనతో తూచి తూచి మాట్లాడుతుందే తప్ప అవసరానికి మించి ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. వీళ్ళందరినీ శాసిస్తున్నది ఎవరా అని ఆలోచిస్తూ విద్యావతి వృద్ధశ్రీతో పాటు కొంతసేపు ఉద్యానవనంలో నడవసాగింది. చీకటి పడగానే ఇద్దరు మాయాభవనంలోకి వచ్చారు. వృద్ధశ్రీ తనను ఇప్పుడు వేరే గదిలోకి తీసుకువెళ్ళినట్లు విద్యావతి స్పష్టంగా గ్రహించింది. మరునాడు ఆమె నిద్ర లేచేసరికి మాలిని, శాలిని అనే 2 పరిచారికులు వచ్చారు. వాళ్ళు కూడా తాను ధరించిన దుస్తులే ధరించి ఒకే పోలికలతో ఉన్నారు. తనను ఇక్కడికి అపహరించుకొని వచ్చిన దుర్మార్గులు తనను ఇతరులు గుర్తుపట్టకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జాగ్రత్తగా చేసి ఉంచారని విద్యావతి గ్రహించి దీనికి తరుణోపాయం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగింది. మాయాభవనం 3వ భాగం కథ సమాప్తం. రేపు 4వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.